హాయ్రా శివ. హాయ్ ఆనంద్. ఏం మామ ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తుంటావు? అదేం లేదురా. అవును మామ, నీ గోల్ ఏంట్రా? గోల్ అంటే ఏం లేదు మనకిప్పుడు. అట్లానే ఏం కాదు మామ, ఏదో ఒకటి అని ఉంటుంది కదా. డాక్టర్ అనో, ఇంజనీరింగ్ అనో, పోలీస్ అనో. జాబ్ తెచ్చుకుని అమ్మ నాన్నలు బాగా చూసుకోవాలిరా. గుడ్ మామ. రే టైం అవుతుందిరా, కాలేజీ పోదాంపా. శివ శివ ఆనంద్, ఏం సంగతి? అంతా శివగాడి దయరా, వాడు చూపిస్తే పాస్ అయిపోతా అంతే. కానీ పదం టైం అవుతుంది. మరి మరి ఇదొకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మరి ఇదొకటి ప్రిపేర్ అవ్వు. ఏమైనా ఇంపార్టెన్స్ ఏమంటే చూసుకో. మార్క్స్ క్వశ్చన్ నువ్వు కూడా చూసుకో. శివ, ఇది ఎక్స్ప్లెయిన్ చేయవా? ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఓకే బ్రో. శివ శివ సార్, సరే నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. చెప్పండి సార్. ఎలా చదువుతున్నావు శివ? బాగానే చదువుతున్నాను సార్. బాగా చదవాలి. ఈసారి కూడా కాలేజ్ ఫస్ట్ నువ్వే ఓకే సార్. రావాలి. ఏమైనా హెల్ప్ కావాలంటే అడుగు. అలాగే సార్. ఓకే శివ. ఏంట్రా శివ, టైం 1:10 అవుతుందిరా. ఇంతవరకు చదివితే నీ ఆరోగ్యం పాడైపోతుందా? పడుకోవచ్చి. లేదు ఆనంద్, ఎగ్జామ్స్కి ఇంకా 1 వీక్ టైం ఉంది, చదువుకోవాలి. టైం 1:10 అవుతుందిరా. సరే వస్తున్నా పద. డే శివ, నైట్ అంతా ఇక్కడే పడుకుంటూ పోయావా? డే టైం అవుతుంది, కాలేజ్ పోదాం.
డే శివ, డే టైం అవుతుంది, కాలేజ్ పోదాం. శివ, హాల్ టికెట్ తీసుకున్నారా? అందరూ తీసుకున్నారే. అందరు తీసుకున్నారా? మాకీ లేదే. శివ, నేను ప్రిన్సిపల్ సార్ పిలుస్తున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. ప్రిన్సిపల్ సార్ కలవమన్నాడు సార్. ఆ విషయం ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నానమ్మా. పర్లేదు చెప్పండి సార్. నీకు హాల్ టికెట్ రాలేదమ్మా. ఎందుకు సార్? ఫీజు రియంబర్స్మెంట్ రాలేదమ్మా. స్కాలర్షిప్ కాలేజ్ అకౌంట్కి క్రెడిట్ అవ్వలేదమ్మా. కాలేజీకి నువ్వు ఎగ్జామ్ ఫీజు పే చేస్తేనే ఎగ్జామ్కి అలో చేస్తారమ్మా. ఎంత సార్? 62,000. సార్ అంత అమౌంట్ అంటే నేను ఎలా పే చేయగలను సార్? మీకు తెలుసు కదా సార్ మేము ఎంత పూర్ నుంచి వచ్చామో. నేను ఇప్పటి వరకు స్కాలర్షిప్ మీదనే చదువుకుంటూ వచ్చాను సార్. కరెక్టే శివ, అది ఒకప్పుడు గవర్నమెంట్ కాలేజీకి ఉండేది. ఇప్పుడు కాలేజ్ టు స్టూడెంట్ అయిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో 100 మందిలో 50 మందికే స్కాలర్షిప్ వస్తుంది. ఉన్న వాళ్ళైతే ఎలాగోలా పే చేస్తున్నారు. మీలాగా స్కాలర్షిప్ మీద ఆధారపడ్డ పిల్లలు ఇందులోనే ఆగిపోతున్నారు. మనం ఏం చేయలేం శివ, గవర్నమెంట్ ఇలా తయారైపోయింది. అలా అనకండి సార్. నేను ఎలాగైనా ఎగ్జామ్ రాయాలి. అమ్మా నాన్నలు బాగా చూసుకోవాలి. అదే నా డ్రీమ్ సార్. నా జాబ్ వచ్చాక నేను ఎలాగైనా ఎగ్జామ్ ఫీజు కట్టేస్తాను సార్. ఏమైంది శివ? ప్రిన్సిపల్ ఏం మాట్లాడారా? ఏ శివ, ప్రిన్సిపల్ ఏం మాట్లాడారా? మామా, ఏమైంది శివ? ఆనంద్, ప్రిన్సిపాల్ సార్ పిలుస్తున్నాడు. నన్నా? నిన్నే ప్రిన్సిపాల్ సార్ పిలుస్తున్నాడు. హలో నానా. చెప్పు ఆనంద్. ఇది ఫీజు రీంబర్స్మెంట్ పర్లేదంటున్నానా, లేకుంటే ఎగ్జామ్ రాయనివ్వరు అంటున్నానా. అవునా? ఎంత కట్టాలరా? 52,000 కట్టాలి నానా. అంత డబ్బులా? తర్వాత కడతామని చెప్పరా. ఇక్కడ అలా ఉండదు నానా, ఎగ్జామ్ ఫీజు కడితేనే రానిస్తాను నానా. సరేలే, నువ్వు బాధపడకు. సాయంత్రం వచ్చి కాలేజ్ ఫీజు కడతానులే. ఓకే నానా. అలా కుదరదు శివ, ఫీజు కడితేనే ఎగ్జామ్ రాయనిస్తారు. నేను ట్రై చేస్తాను శివ, ఒప్పుకుంటే ఓకే, లేదంటే ఖచ్చితంగా ఫీజు కట్టాలి. హలో. హలో శివ, మనీ సెట్ అయ్యాయా శివ?
లేదు సార్. అదే ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. సరే, నువ్వు టెన్షన్ తీసుకోకు. మనీ నేను సెట్ చేశాను. రేపు కాలేజ్ దగ్గర వెయిట్ చేయి, ఫీజు కడదాం. చాలా థ్యాంక్స్ సార్. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను సార్. సార్ మరి మీ డబ్బులు? అదేం వద్దు, నువ్వు బాగా చదువుకొని జాబ్ తెచ్చుకొని మనీ ఇవ్వు. ఓకే సార్. చాలా థ్యాంక్స్ సార్. ఏంటి శివ ఈడున్నావు? శ్యామ్ సార్ వస్తా అన్నాడు ఎగ్జామ్ ఫీజు తీసుకొని. సరే మీరు వెళ్ళండి. శ్యామ్ సార్ వస్తా అన్నారా? ఎగ్జామ్ ఫీజు కట్టను. సరే అయితే. We are affected by government.
నా ఫ్రెండ్ శివ లైఫ్లో జరిగిన ప్రాబ్లమ్స్ ఎవరు ఫేస్ చేయకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను. కంట్రోల్ సార్, కంట్రోల్ ఆనంద్ గారు. సారీ అండి, కొంచెం ఎమోషనల్ అయ్యాను. ఓకే సార్, మీరు ఇప్పుడు కొంచెం మంచి పొజిషన్లో ఉన్నారు కదా, మీ అమ్మా నాన్నగారు ఎంతో సంతోషపడతారు. వాళ్ళ గురించి ఏమైనా చెప్పగలరా? అంటే వాళ్ళు 5 ఇయర్స్ బ్యాకే చనిపోయారు. నా కాలేజ్ ఫీజు కట్టలేక అప్పులు చేసి తీర్చలేకపోయారు. సారీ సార్. ఇట్స్ ఓకే. మీరు ఇలాగే మంచి పొజిషన్లో ఉండి ఇంకా ఇంకా బెటర్ పొజిషన్కి వెళ్ళి ఇలాగే కొంచెం ఎంతోమందికి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మే ఐ కమ్ ఇన్ సార్? కమిన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. మీ పేరు? శివ సార్. శివానా? మీ ప్రాబ్లం ఏంటి? బీటెక్ ఫైనల్ ఇయర్ స్కాలర్షిప్ పడలేదు సార్. ఓకే. ఇప్పుడు ఫైనల్ ఇయర్ మ్మ్. ఫీజు మొత్తం కట్టేయాలి. ఓకే. మాది కొంచెం పూర్ ఫ్యామిలీ సార్. ఇప్పుడు మేము కట్టే పరిస్థితుల్లో లేము సార్. మీరేమైనా హెల్ప్ చేస్తారేమో అని వచ్చాను సార్. ఇవి నా సర్టిఫికేట్స్ సార్. ఓకే, మీకు తప్పకుండా హెల్ప్ చేస్తానండి మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఏం వద్దు కానీ ఒక గివ్ చాలు. రండి సార్.